బాపట్లని అభివృద్ధి పదంలో నెంబర్ 1గా చేస్తాను. బ్యాలెట్ పేపర్లో కూడా నాది నెంబర్ 1. నెంబర్ 1కి వేసి మేమంతా ఒకటే ఓటో నెంబర్కే ఉన్నాం. మీరంతా ఓటగా ఉండాలని బాపట్ల ప్రజలను కోరుకుంటూ మీరు దయచేసి బ్యాలెట్ పేపర్లో ఓటో నెంబర్కి వేసి, అదే జేడీసీలం గారు పెద్దలు ఎంపీగా పోటీ చేశారు 12 సంవత్సరాలు. మనం ఎన్నుకోపోయినా అతను రాజ్యసభగా ఎన్నికయ్యి ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఎన్నుకున్న ఇక్కడ ఈ ప్రాంత ఎంపీలు ఏ విధంగా మనల్ని కనీసం చుట్టం చూపుగా కూడా ఈ ప్రాంతం పర్యటించకుండా వాళ్ళు స్కీములు స్కాముల పేరుతో విజయవాడ తాడేపల్లిలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఎంపీ అంటే ఢిల్లీలో ల్యాబింగ్ చేసుకునే వాళ్ళలాగా ఉన్న వాళ్ళకు ఓటేస్తారు. ఈ ప్రాంతంలో తిరుగుతూ మనం ఎన్నుకోపోయినా అతనికి వచ్చిన పదవిని దుర్వినియోగం చేయకుండా ఎక్కడ ఒక మచ్చ కూడా లేకుండా నిజాయితీగా కమ్యూనిటీ హాలు, వాటర్ ప్లాంట్లు, ఎడ్యుకేషన్ భవనాలు నిర్మించిన జేడీసీలకు మీరు ఓటేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ఓటుకు నోటికి అమ్ముడు పోతే 5 సంవత్సరాలు వాళ్ళ ఇంటి గడప కూడా మీరు టచ్ చేయలేరు. మేము గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజలు మన ఇంట్లోనే ఉంటారు, మన అందరి ఇంట్లోనే ఉంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయము, మరి దేవాలయం, చర్చి, మసీద్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు తెలిసింది 3 మతాలు, ఆ 3 మతాలు మా జెండాలోనే ఉన్నాయి సమానంగా. అదేవిధంగా మేము అందరం ప్రయత్నిస్తాం, ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని ఓసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మేనిఫెస్టో లాగా నేను ఈ పని చేయగలుగుతానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఏదంటే, నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవ చేయటం నా తక్షణ కర్తవ్యం. ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఎమ్మెల్యేగా వచ్చే నా జీతాన్ని సైతం ఈ నియోజకవర్గంలో అత్యంత బలహీనులుగా ఉండి మినిమం వాళ్ళ ఫ్యామిలీకి జరగని నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల 20 మందికి నా జీతాన్ని కూడా వాళ్ళందరికీ ఒక కమిటీ ద్వారా పంచుతానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. రెండవది, బాపట్ల నియోజకవర్గంలో అవినీతి రహితమైన పరిపాలన అందించడమే నా ధ్యేయం. దానికి మీడియా మిత్రులు కానీ, బాపట్ల ప్రజలు కానీ, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నాకు చేయాల్సింది ఏంటంటే, నన్ను ఈ పోలీస్ ఆఫీసరో, ఈ ఎమ్మెల్యేనో, ఈ ఎంఆర్ఓనో, ఈ కౌన్సిలరో, లేకపోతే ఈ జడ్పీటీసీనో నన్ను లంచం అడిగాడని నా దగ్గరికి, నా దృష్టికి వస్తే అతన్ని అదే రోజు అదే స్పాట్ వెళ్ళి నేను అధికారిని విచారించి తక్షణమే అవినీతి రహిత పరిపాలన బాపట్లలో చేయటమే నా ఏకైక లక్ష్యాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఏ విధమైన రాజీ పడకుండా బాపట్ల నియోజకవర్గం అంటే అవినీతి రహితమైన నియోజకవర్గంగా రాష్ట్రం మొత్తంగా పేరు వచ్చే విధంగా నేను పరిపాలన కొనసాగిస్తానని మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా బాపట్ల ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తున్నాను. బాపట్ల ప్రజలు ఓటికి నోటికి అమ్ముడుపోకుండా ఒక నిజాయితీ గల కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారా అని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నా విజయం మీరు చేకూరుస్తారని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒకసారి నిజాయితీ అయిన అభ్యర్థిని గెలిపిస్తే ఆ అభ్యర్థి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీలో పరిపాలించే విధంగా నేను నిస్వార్థంగా పార్టీ మారకుండా ఎవరు సీఎం అయినా సరే ఆ ప్రభుత్వంతో బాపట్ల కోసం పోరాడి తగాదాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా ద్వారా ప్రజలందరికీ ఒకసారి విన్నవించుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్కు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, రైతుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, వరి సాగు కానీ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఒక అవగాహన లాగా పెట్టి ప్రతి ప్రాంతంలో మిల్లర్ల అసోసియేషన్ కానీ కిరాణా మర్చెంట్ల వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను నేను, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ అవినీతివంతమైన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం.
ఎక్కడ ఒక వ్యక్తిని బెదిరించి అధికార పార్టీ దగ్గరికి రప్పించుకొని వాళ్ళని పీడించి లంచగొండిగా పరిపాలన సాగించిన ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యేని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను నిజం చెబుతున్నా, మీరందరికీ మనసులో ఉండొచ్చు, కానీ నేను నిజాయితీగా మీ ముందుకు వచ్చి చెప్తున్నా. ప్రతిసారి గత 5 సంవత్సరాల నుండి మా కాంగ్రెస్ తరఫున మా కార్యకర్తలు అందరూ నేను సమయం వచ్చినప్పుడల్లా తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది అధికారం కోసము, కొంతమంది మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టుండొచ్చు, కానీ ప్రశ్నించింది మాత్రం ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. మీకు కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు, తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రశ్నించాల లాలూజీ పడ్డారు. ఎక్కడైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి మీరు దయచేసి నిజాన్ని రాయండి. మీరు దానికి దీనికి నేను మిమ్మల్ని కించపరచలేదు, నిజాన్ని రాయండి. నిజమా కాదా, నేను చెప్పేది నిజమా కాదా, అది నిర్భయంగా రాయండి. లాలూజీ పడ్డ మాట వాస్తవం కాదా తెలుగుదేశం వైసీపీ నాయకులు అని నేను సభాముఖంగా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. మేము ఎప్పుడూ ప్రశ్నిస్తున్నాం, ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. ప్రజాసేవ చేయటమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యం. దాన్ని మాత్రం అదేవిధంగా ఈరోజు రకరకాల వాళ్ళు పార్టీలు మారుతున్నారు, వ్యాపారస్తులు అందరూ రకరకాల వేరు అసలు ఏ రోజు ఏ పార్టీలో ఉంటున్నారో, ఏ రోజు వెళ్ళిపోతున్నారో తెలియని పరిస్థితి ఉంది. కానీ నిజాయితీగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని మాత్రం ఎవడు టచ్ చేయలేని పరిస్థితుల్లో మా నాయకులు ప్రవర్తించడం నాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు.